అందరికీ హాయ్ అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న రెఫల్స్ మనకు ప్లెయిన్ రెఫల్స్ ఏసుకోలేని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలండి. ఇది పొడవొచ్చేసి అయితే మనకు హ్యాండ్ పొడవు ఎక్కువగా ఉండాలి అనుకుంటే 14 ఇంచెస్ తీసుకోండి. కొంచెం తక్కువగా అంటే 13, ఇంకా కొంచెం తక్కువ అంటే 12 ఇంచెస్ అండి. మినిమమ్‌గా 12, 13, 14 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇలా నేను ఇప్పుడైతే 13 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేశాను చూసారా? తర్వాతొచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీదనే 8 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్‌కి 8 ఇంచెస్. ఇంకొక సైడ్ మార్కింగ్ ఉందిగా మనం 13 ఇంచెస్‌కి మార్కింగ్ చేసిన దగ్గర 4 ఇంచెస్‌కైతే మార్క్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. ఇలా 14 ఇంచెస్‌కు మనము 13 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకున్నాం కదా! 14 అయితే కొంచెం పొడవు అనిపించిందండి నాకైతే. అందుకే 13 ఇంచెస్‌కు. ఇప్పుడు ఈ 4 ఇంచెస్‌కును మనం 8 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకుంది. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ కూడా చేసేసుకోవాలండి. ఇదేంటి అంటే ఈ డిజైన్ వచ్చేసి రెఫల్‌లాగా ఉంటుంది. కింద హ్యాండ్ కూడా ఉంటుందండి. మనకు ఓపెన్‌గా మాత్రం ఉండదు. మామూలుగా రెఫల్ హ్యాండ్స్‌కైతే హ్యాండ్స్ వేసుకోకుండా వేసుకుంటాం కదా! అలా కాకుండా దీనికి హ్యాండ్ పైనే డిజైన్ అయితే వస్తుందండి. చాలా బావుంటుంది. ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. 13 ఇంచెస్ అయితే పెట్టానండి నేను. చూడండి. ఇలా కట్ చేసేసుకొని ఎక్స్‌ట్రా పీస్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పైన ఉన్నప్పుడే 2 దిక్కులకు చిన్న కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా. ఇటు సైడ్ ఒక సైడు 8 ఇంచెస్ సైడ్, మనకు 4 ఇంచెస్ సైడ్ గూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే క్లాత్ ఓపెన్ చేసేసుకుందాం మనం. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఏదైతే 8 ఇంచెస్ పెట్టుకున్నామో దాన్ని ఒక సైడ్‌కు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఈ విధంగా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న దాని పైనుంచి మన ఇష్టమండి. మనకి ఏ లేస్ కావాలి అనుకుంటే ఆ లేస్ వేసుకోవచ్చండి. గవ్వల లేసు, మువ్వల లేసు, ప్లెయిను లేదంటే పైపింగు మనకు ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోండి. నేనైతే ఇప్పుడు గోల్డ్ కలర్ లేస్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము లేస్ అనేది వేసుకుంటే ఏందంటే మనకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఒకవేళ లేసుకోలేని వాళ్ళు పైపింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఎటు సైడ్ అయితే కుట్టుకున్నామో అక్కడి నుంచి చూడండి ఈ 4 ఇంచెస్ సైడ్ గాకుండా మనకు లేస్ వేసుకున్న సైడ్ నుంచి నేను చూపిచ్చే విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇలా నీట్‌గా వన్ బై వన్ పెట్టేసుకోండి. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్వరైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి హ్యాండ్ మాత్రం. ఎలాంటి డౌట్స్ లేకుండా కొత్త వాళ్ళైనా సరే కుట్టాలి అనుకుంటే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి ఇటు సైడ్ నుంచండి 2 సైడ్‌లు. ఇప్పుడు మనం అటు కుట్టిన సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ప్రిల్స్ పెట్టుకోవాలండి. మనకు 2 ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తాయి ప్రిల్స్ అయితే. ఓకేనా? ఇటు సైడ్ గూడా స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు. ఒకసారయితే ట్రై చేయండి. చాలా బావుంది. హ్యాండ్ డిజైన్ అయితే సూపర్‌గా ఉంటుంది. మనకు లోపల లా హ్యాండ్ ఉంటుంది. మళ్ళీ దాని పైనుంచి డిజైన్ వస్తుంది. చూసారా? ఇలా మొత్తం 2 సైడ్‌లు పెట్టుకున్న తర్వాత ఒకసారయితే కొలుచుకోవాలండి. మనకు 2 ప్రిల్స్ అనేటివి సేమ్ వచ్చాయా? లేవా? కొలుచుకోండి. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ ఉంది కదా! మనం మామూలుగా హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాం కదా! ఆ హ్యాండ్‌కు మిడిల్ డాటును మనం ఏదైతే రెడీ చేసుకున్నామో రెఫెల్‌కు అక్కడ కూడా మిడిల్ డాట్ చూసుకోవాలండి. ఈ ముందుగా హ్యాండ్‌కు మిడిల్ డాట్ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా. మిడిల్ డాట్ నుంచి 2 ఇంచులు, మళ్ళా 2 ఇంచుల నుంచి చూడండి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ నుంచి మళ్ళీ 3 ఇంచెస్‌కి. సేమ్ అటు కూడా అంతే. ఆ 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారయితే చూసుకోండి నీట్‌గా. మిడిల్ డాట్ నుంచి 2 ఇంచులండి. నేను మళ్ళీ గూడా చూపిస్తున్నాను. మిడిల్ డాట్ నుంచి 2 ఇంచులు, 2 ఇంచుల నుంచి మళ్ళీ 3 ఇంచులు. సేమ్ అటు గూడా అంతే. మిడిల్ డాట్ నుంచి 2 ఇంచులు, తర్వాత 3 ఇంచులు. ఈజీగా గుర్తుండేలాగా ఈజీ అండి. చాలా ఈజీ. కన్‌ఫ్యూజన్ గూడా ఏమీ లేదు. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్ డిజైన్ అయితే. చూడండి ఇలా అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము రిపల్స్ రెడీ చేసుకుంది ముందుగా 2 మిడిల్‌లో టక్స్ అనేటివి ఒకేలా ఉండేలాగా చూసుకొని, మనం ప్రిల్ పెట్టుకున్నాం కదా! అది ఆ 3 ఇంచెస్ మధ్యలోనే రావాలండి. మనం ఏదైతే 3 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకున్నాం కదా! చూడండి అలా. మార్కింగ్ దగ్గర నుంచి మనము మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా మనకు.
ఆ మార్కింగ్ వరకే మనం ప్రిల్ ఒకవేళ ఎక్కువున్నా గూడా సెట్ చేసుకోండి. ఈ మిడిల్ డాట్ పైన పెట్టుకున్నప్పుడు ఇలా క్లాత్ ఎక్కువుంటే మళ్ళీ ఒక 2 ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి మిడిల్‌లో. ఈ విధంగా నీట్‌గా. ఇలా మీకు 2 వస్తే 2, 3 వస్తే 3 సెట్ చేసుకొని, ఈ విధంగా నీట్‌గా ప్రిల్ పెట్టుకొని 2 మిడిల్ డాట్స్ ఒకేలాగా ఉండాలి. మళ్ళీ ఈ ప్రిల్ కూడా మనకు ఆ 3 ఇంచు మధ్యలో ఉండాలి. ఈ 2 ఇంచుల్లో ఇలా కొంచెం క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటే ఈ విధంగా ఆపోజిట్‌లో మనము ఎలా అయితే పెట్టుకున్నామో ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలండి ప్రిల్స్ అయితే. చూసారా? ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ విధంగా. ఇలా ఎక్స్‌ట్రా ఏమైనా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి నీట్‌గా. అప్పుడు మనకు బ్యూటిఫుల్‌గా హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనం ఇలా వేసుకునేటప్పుడు మనం బ్లౌజ్‌కి జెయింటింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్ అనేది లోపలికెళ్ళిపోతూ మనకి ఈ విధంగా వస్తుందండి ఏసుకున్నప్పుడు. చాలా బావుంటుందండి డిజైన్ అయితే. నేను మీకు చూపియడం కోసమే మరి ప్రత్యేకంగా వీడియో చేస్తున్నానండి. ఏ బ్లౌజ్‌కి గూడా కాదు. ఇది ఓన్లీ మీకు చూపియడం కోసమే తీశాను నేనైతే. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. వీడియో నచ్చితేనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా క్లియర్‌గా అర్థమైందా లేదో కామెంట్ కూడా చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.